హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి శ్రీ గుంటిగంగా తిరునాళ్ళకి అయితే వెళ్తున్నాను అనమాట. సో అక్కడ హీరోయిన్ ఇంకా చాలామంది అయితే వస్తారంట. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఇంకా రికార్డ్స్ అవి ఉండేసరికి కొంచెం లేట్ అయితే అవుతుంది. సో ఎవరు ఏమనుకోకండి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. చూడండి, బాల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడి నుంచి ఏంటంటే కరెక్ట్గా ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1 or 2 kilometers అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక సత్రం అనమాట. ఎవరి సత్రాల వాళ్ళకైతే ఉంటాయి. రెడ్డిస్, వైశ్యాస్, కమ్మాస్ ఇంకా కాకతీయ రాజులని ఎవరి వాళ్ళకైతే ఉంటాయి. ప్రతి సంవత్సరం అన్నదానం అయితే పెడతా ఉంటారు. ఇంకా స్టార్టింగ్‌లోనే మనకి జనసేన ప్రభ అయితే కనపడేదనమాట. ఇంక వరుసగా చూసుకుంటూ అయితే వెళ్దామని ఇంక ఇటైతే వచ్చాను. జనాలు కూడా చాలామంది అయితే వచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా డాన్స్ చేసే వీడియోలు అయితే తక్కువ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ మ్యూజిక్ పెడితేనేమో కాపీరైట్ వస్తుంది. ఇంకా నార్మల్‌గా ఏదో మ్యూజిక్ పెడితేనేమో చూడడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ రాదు, అందుకే. సో ఫ్రెండ్స్, ఇంకా పక్కకి రాగానే ఇంకా ఇక్కడ చూడండి, మధ్యలో వినాయకుడి బొమ్మ ఉండి చుట్టూరే కార్లు వేసుకొని పిల్లలు అయితే భలే ఎగుతున్నారు కదా. సో ఇంక ఇటు పక్క వచ్చేసి మొత్తం ప్లే జోన్ లాగా అనమాట. జైంట్ వీల్ ఇంకా ఉయ్యాలో ఒకటి ఇటు ఎక్కేది, బ్రేక్ డ్యాన్స్ చాలా అయితే ఉన్నాయి. చూపిస్తాను చూడండి మొత్తం. ఇక్కడ చూడండి ఎంత బాగా ఊగుతున్నారో. మొత్తం అటు చివర ఇటు చివర డ్రాగన్ అనమాట. ఇంకేం లేదు, ఇంకా ఉయ్యాలలాగా ఊగుతూ ఉంటుంది. మంచిగా గాలి వస్తుంటుంది అంతే. దీని కాస్ట్ వచ్చేసి ఇంకా 100 రూపీస్ అనమాట. ఇంకా మన 100 రూపీస్ అయితే చెక్కచ్చు. ఇక్కడ ఈ చిన్న పాపం చూడండి ఎంత క్యూట్‌గా ఉందో కదా. భలే ఎగుతుందనమాట ఎవరు లేకుండా ధైర్యంగా. జుమ్ జుమ్ అంట బాగుంటుంది. ఇంకా స్టార్ట్ అయితే చేశారు. ఇంక పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. దీని కాస్ట్ వచ్చేసి నేనైతే అడగలేదనమాట. మాక్సిమం 50 అలా ఉండొచ్చు. ఇలా ఎందుకు నిల్చోబెట్టారో తెలీదు కానీ మొత్తాన్నయితే ఊరక జస్ట్ అలాగా స్టాప్ అయితే చేశారనమాట. కింద అయితే ఇంకా టికెట్లు అయితే తీసుకుంటున్నారు. చాలామంది అయితే వెళ్తున్నారు. ఇది వచ్చేసి మనం వెళ్ళాలంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంకా కింద టికెట్ తీసుకొని ఇంక మనమైతే వెళ్ళాలి ఇంక పైకి. ఇంకా మన గురించి తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళినా ప్లేస్ అయితే బాగుంటే ఇంకా జస్ట్ అలా సెల్ఫీ వీడియో అయితే దిగుతాను. ఇది జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసమే అనమాట, అంతే, ఇంకేం లేదు. సేమ్ ఇన్నాటిలాగే రౌండ్ తిరిగేదన్నమాట. ఈసారి అయితే హెలికాప్టర్ డైరెక్ట్. పిల్లల చేతులు బయట పెట్టకుండా భలే అయితే చేశారు. సో ఇంక ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ అనమాట. చూడండి అట్లా ఊగుతున్నారు. ఇంకా అటు ఇటు తిప్పేస్తుంది అనమాట. ఫాస్ట్గా వచ్చేసి మళ్ళీ స్లో చేస్తుంది. ఇంకా ఇటు అటు తిరుగుతున్నారు. పొరపాటున కింద పడితే పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. జాగ్రత్తగా అయితే ఉండి మనం వెళ్తే ఇంకా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. ఎప్పుడైనా వెళ్ళండి. ఈ జెయింట్ వీల్ దగ్గర ఇక్కడే చాలా సేపు అయితే ఉన్నాను. ఇంకా ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా అటు నుంచి వెళ్తున్నాను. సో ఇక్కడ వచ్చి చాలామంది అయితే వస్తారనమాట. ఇంకా అచ్చం చుట్టుపక్కల ఊర్ల నుండి గంగవరం కానీ అటు చుట్టుపక్కల చాలామంది అయితే వస్తారనమాట. ప్రతి సంవత్సరం ఇక్కడ తిరునాళ్ళు అయితే బాగా జరుగుతుంది. మాకు ఇది వచ్చేసి 3వ తిరునాళ్ళు అనమాట. ఫస్ట్ చేమకుర్తి, తర్వాత రామతీర్థం, తర్వాత గుంటిగంగమ్మ. ఇదే అనమాట టెంపుల్‌లో చూడండి ఎంతమంది ఉన్నారో. భయంకరంగా అయితే ఉన్నారు. ఇంకా చాలా బాగా డెకరేట్ కూడా చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట, టెంపుల్‌కి సంబంధించింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐకార్డ్‌లో ఇస్తాను, వెళ్ళి చూడండి. నేను పెట్టింది అయితే మార్నింగ్ వ్యూ అనమాట. లోపల అమ్మవారిని కూడా చూపించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. జనాలు చూడండి, లోపల పోవడానికి కూడా వీల్లేనంత జనాలు అయితే వచ్చారు. సో ఇంకేదే అనమాట మా సత్రం, అంటే నాయుడు సత్రం. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. బయట కూడా చాలా బాగైతే ఉంది. ఇంకా లోపలికైతే వెళ్తున్నాను. ఈ సత్రం కూడా ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను చూడండి. సో ఇంకా మనకైతే పలావు, కుర్మా, పెరుగు చట్నీ, గోంగూర పచ్చడి ఇంక పెట్టారు. ఇంకా అలా ఒక పక్క అయితే వచ్చేసాను అనమాట. ఇంకా జనాల్లో ఉండకుండా ప్రశాంతంగా తినొచ్చని. ఒక 3, 4 చోట్ల అయితే పెడుతున్నారు అనమాట, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఇంకా నేనైతే ఇంక ఇక్కడ ఒక బండలాగా ఉంటే ఇంక అక్కడికైతే వచ్చేసాను అనమాట ఇంటికి తినడానికి. ఇంకా అలా ఫుల్గా తినేసి ఇంకా కొంచెం పెరుగు అయితే పోపించుకున్నాను అనమాట. ఇంకా చల్లగా ఉంటుంది కదా, బాగుంటుంది. ఇలా నాకైతే అలవాటు. మీరు ఎంతమందికి ఇలా అలవాటు కామెంట్ చేయండి. సో ఇంకా ఫుల్గా అయితే తినేసి ఇంకా బయటకు వచ్చానమాట. బయట వ్యూ అయితే చూడండి, సత్రం చాలా బాగుంది కదా.
ఓడి అమ్మ! జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. మనం ముందుకైతే వెళ్ళాలి. Thank you. కొంచెం బ్యాక్ కి పోతే మేడం 2 స్టెప్స్ వేస్తారు ప్లీజ్. మా స్టేజ్ మీద వస్తారు దయచేసి అన్న. అందరూ నా స్టేజ్ క్లియర్ చేయండి ప్లీజ్. అన్నగారు అందరూ మన వాళ్ళే, మన వైసీపీ కార్యకర్తలు ఎవరు ఫీల్ అవుతుంది ప్లీజ్ అన్నగారు స్టేజ్ దిగాలి ప్లీజ్. ఒక నిమిషం. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మేడం ఒక ఫ్యూ స్టెప్స్ చేయాలని చెప్పి? దయచేసి మన కార్యకర్తలందరూ స్టేజ్ మీద కార్యకర్తలను కొద్దిగా ఎన్నిక జరిగితే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. దయచేసి మన కార్యకర్తలను ఎన్నిక ఉండాల్సి కోరుతున్నాం. ఓకే థ్యాంక్ యూ. దయచేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణ పాటించండి ప్లీజ్. అందరూ స్టేజ్ క్లియర్ చేయండి. Come on everyone. Wow! Thank you fans, thank you so much. Once again fans, ఇంతమంది కోసం few steps చేశారు. గట్టిగా claps everyone. ఇంకా చాలామంది అయితే ఇంకా స్టేజ్ మీదకి వచ్చేసారనమాట. అందుకని నేను కూడా వచ్చేసాను. ఎలాగోలా హెబ్బా పటేల్తో ఒక ఫోటో అనేది దిగుదామని. ఫోటో ఎలా కావదని తెలుసు, కనీసం వీడియో తీద్దామని దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ బౌన్సర్స్ ఏమో అసలు దగ్గరికి కూడా రానిట్లేదు అనమాట. చూడండి మొత్తం ఎలా ఉన్నారో, నేయాలు గండు నేయాలు. హెబ్బా పటేల్ అయితే ఇప్పుడు మనకి చాలా దగ్గరలో ఉందన్నమాట. ఇంకా నాకేమనిపించింది అంటే, మనం అక్కడి నుంచి చూస్తాం కదా, వీళ్ళు డాన్స్ వాళ్ళు చాలా బాగుంటారు, ఇక్కడి నుంచి చూస్తే అర్థమవుతుంది అంతా మేకప్పే అని. ఇంకా ఇవి వచ్చేసి మన కష్టాలు అనమాట. ఇంక ఎలాగైనా సెల్ఫీ వీడియో అని తీసుకుందామని ఇంకా చాలా అంటే చాలా ట్రై చేశాను. స్టేజ్ ఎక్కాను. చూడండి చాలా మంది అయితే వచ్చారు స్టేజ్ మీదకి. ఇంకా హీరోయిన్కి అయితే ఊపిరి కూడా ఆడట్లేదు, అందరూ సెల్ఫీ వీడియో తీసుకుంటా ఉన్నారు. ఈ హీరోయిన్ తెలియపోవచ్చు కొంతమందికి, ఏ మూవీస్లో ఉందో ఇంకా మీకు స్క్రీన్ అయితే వేస్తాను చూడండి. సో ఇంకా ఫైనల్గా ఎలాగలా ఒక చిన్న సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అదే కొంచెం ఆనందం. అసలు లేదు స్టేజ్ మీద పాండి అని అంటున్నారు. జనాలు చూడండి మామ ఎంతమంది వచ్చారు, అసలుకి ఒక రేంజ్లో అయితే వచ్చారనమాట. భయంకరంగా అయితే ఉన్నారు. అసలు అటు ఇటు వెళ్ళడానికి అయితే లేదనమాట, అంత ఫుల్గా అయితే ఉన్నారు చూడండి. ఇంకా అవుట్లు అయితే పీలుస్తూ ఉన్నారు. అవుట్లు కూడా భయంకరంగా అయితే పీలుస్తున్నారు. ఇంకా అది ఎవరి మీద పడిన దిక్కు అయితే లేదు, అట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషను. ఒక్కసారి చూడండి అసలు ఎలా నెట్టుకుంటున్నారో, భయంకరంగా అయితే వచ్చారు జనాలు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, అసలు కనీసం ముందుకు వెళ్ళడానికి కూడా లేదు. నేనైతే ఒక పైకి అయితే వచ్చేసాను అనమాట, ఒక చిన్న గట్టులా ఉంటే. చూడండి ఎంత భయంకరంగా ఉన్నారు. ఇప్పుడు అసలు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అదనమాట మ్యాటర్. అయినా ఎంత జనం ఏంట్రా బాబు, భయంకరంగా ఉన్నారు. ఇంకా ఎలాగోలా బయట అయితే పడ్డా అనమాట. ఇంకా ఒక్కసారిగా ఊపిరి పీల్చినట్టు అయింది. సో ఇంకా అన్నం తిన్న తర్వాత చాలాసేపు అయితే అక్కడే ఉన్నాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే 12 అవుతుంది. ఇంకేదన్నా తాగుతామని చెప్పి ఇక్కడికైతే వచ్చాను సోడా బండి దగ్గరికి. ఒక సుగంధ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అది కూడా సరిపోలేదు. ఇంకా ఆ తర్వాత ఇంకా ఆరెంజ్ అయితే ఒకటి తీసుకున్నాను. సో ఇంకా కాస్ట్ వచ్చేసి ఇంకా 40 రూపీస్ అనమాట. నార్మల్ కాస్టే ఛార్జ్ చేశారు. సో ఇంకా డబ్బులు ఎలా పోగొట్టుకోవాలో చూపిస్తాను రండి. ఇంకా అక్కడ ఒక తోట అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఇక తోటలో ఎక్కడైతే ఆడుతున్నారు చూస్తున్నా కదా. ఇంకా
శ్రీలీల ఇంకా పవన్ కళ్యాణ్, ప్రభాసు మధ్యలో వాళ్ళు కార్డ్స్ ఇస్తారనమాట. కార్డ్స్ వాళ్ళు డబ్బులు వేస్తారు, ఇంకా ప్రభాస్ మీద పడిద్దా లేకపోతే పవన్ కళ్యాణ్ మీద పడిద్దా అని. ఇంకా అలా ఇటేస్తే వాటికి డబ్బులు అయితే ఇస్తారనమాట మనీ. ఫస్ట్లో బాగానే వస్తాయి అనమాట, తర్వాత అయితే ఇంకా పోతాయి. సో త్వరగా డబ్బులు పోగొట్టుకోవాలంటే ఇది ఒక మంచి ప్రాసెస్ అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం 5 ప్రభలు అనమాట. ఇంకొక ప్రభ అయితే ఇంకా తోటలో ఉంది, ఆ చివరి ఎక్కడో ఉంది. అందుకని దానికోసం అయితే వెళ్తున్నాను. చాలా మంది అయితే వస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే చాలా బాగా ప్రభలు మొత్తం అయితే కనపడతా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం ప్రభలన్నీ. ఆ తర్వాత ఇంక ఇక్కడ కుల్ఫీ ఐస్ క్రీమ్ బండి అయితే కనపడింది అనమాట. కుల్ఫీ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి కాస్ట్ 20 రూపీస్ అయితే పడింది. కుల్ఫీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు బండి కనపడినా కుల్ఫీ అయితే తీసుకుంటాను. ఈ కుల్ఫీ కూడా చాలా బాగుంది, కాస్ట్ వర్త్ అనిపించింది. ఆ తర్వాత ఇంకా పుచ్చకాయ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా పుచ్చకాయ లేనిదే మనకి తిరణాలు అయితే కంప్లీట్ అవ్వదు. సో దీని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. మనకి మళ్ళీ స్టార్ట్ అనమాట. చూడండి, జనాలు పిచ్చగా ఉన్నారు. మళ్ళీ రిటర్న్ వస్తున్నాను అనమాట. రిటర్న్ వచ్చే దారిలో అసలుకి ఎటు పోవడానికి కూడా లేదు. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ. ఏందిరా నాయన, ఈ జనమేంద్రా బాబు, భయంకరంగా ఉన్నారు. అసలు అటు పోవడానికి లేదు, ఇటు పోవడానికి లేదు. ఇంకొక గట్టు పైన అలానే ఉండిపోయాము. సో ఇంకా ఎలాగోలా ఇంకా ఫైనల్గా ఇంకా తెప్పించుకొని అయితే వచ్చేసాను అనమాట వేరే దారిలో. ఇంకా తిరణాలు అయితే అన్ని సక్సెస్ఫుల్గా అయితే చూసేసాను. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. దారిలో పోతే నేను తినాలనిపించింది, కానీ ఇంకా పానీపూరి అయితే తిన్నాను. సో ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.